హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక ట్రాన్స్ఫార్మర్, ఒక బ్రిడ్జి రెక్టిఫైర్, ఒక కెపాసిటర్ 400 వోల్ట్ 2100 మిఎఫ్ కెపాసిటర్ ను ఉపయోగించి ఒక పవర్ఫుల్ స్పాట్ వెల్డింగ్ మిషన్ ను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో, ఇందులో ప్రతి పార్ట్ ఎలా పనిచేస్తుందో, కనెక్షన్స్ అనేది ఎలా ఇవ్వాలో ఈ వీడియో చివరిలో ప్రాక్టికల్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మనకు కావాల్సిన పార్ట్స్ గురించి తెలుసుకుందాము. ఇది ఒక పాత ట్రాన్స్ఫార్మర్, 5 amps ట్రాన్స్ఫార్మర్, 12 volts ట్రాన్స్ఫార్మర్. ఈ ట్రాన్స్ఫార్మర్ ద్వారా స్పాట్ వెల్డింగ్ కు కావాల్సిన పవర్ వస్తుంది. రెండోది బ్రిడ్జి రెక్టిఫైర్ అంటారు దీన్ని. ఇది ఏసీ వోల్టేజ్ ని డీసీగా మారుస్తుంది. నెక్స్ట్ ఇది కెపాసిటర్ అంటారు. ఇది 400 వోల్ట్ 2100 మిఎఫ్ కెపాసిటర్. ఈ కెపాసిటర్ వలన డీసీ పవర్ ను కొద్దిసేపు స్టోర్ చేసి ఉంచి అవసరమైనప్పుడు ఎక్కువ కరెంటును ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే దీనికోసం కొన్ని కాపర్ వైర్స్ కావాలి. అలాగే స్పాట్ వెల్డింగ్ కోసము 2 కాపర్ ఎలక్ట్రోడ్స్, ఇవి స్పాట్ వెల్డింగ్ కోసం 2 ఎలక్ట్రోడ్స్ కూడా కావాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు కనెక్షన్స్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ముందుగా ఈ రెక్టిఫైర్ ను ఇక్కడ ఫిట్ చేస్తున్నాను. ముందుగా ఈ ట్రాన్స్ఫార్మర్ కి ప్రైమరీ ఏసీ సప్లై ఇచ్చుకోవాలి. ఈ ట్రాన్స్ఫార్మర్ లో ప్రైమరీ వైండింగ్ ఉంటుంది, సెకండరీ వైండింగ్ ఉంటుంది. ప్రైమరీలో ఏసీ సప్లై ఇచ్చుకోవాలి, లైన్ న్యూట్రల్. సెకండరీ వైండింగ్ నుండి ఇక్కడ 12 వోల్ట్, ఇది 6 వోల్ట్, ఇది 0 వోల్ట్ మధ్యలోది, ఇది 6 వోల్ట్, ఇది 12 వోల్ట్. ఇప్పుడు ఇక్కడ నుండి 12 వోల్ట్, ఇక్కడ నుండి ఒక 12 వోల్ట్ తీసుకొని ఈ బ్రిడ్జి రెక్టిఫైర్ కి అనేది ఇవ్వాలి. ఇక్కడ ఏసీ సింబల్ ఉంది కదా, ఇక్కడ ఇవ్వాలి. 12 + 12 ఏసీ 24 వోల్ట్స్ అనేది బ్రిడ్జి రెక్టిఫైర్ కి ఇవ్వాలి, ఏసీ సింబల్ కి ఇవ్వాలి. ఇంకొక వైర్ ని ఈ 12 నుండి ఈ రెక్టిఫైర్ ఏసీకి ఇవ్వాలి. 0-12 కూడా ఇచ్చుకోవచ్చు, అంటే వోల్టేజ్ అనేది తగ్గితే స్పాట్ వెల్డింగ్ అనేది తక్కువ కావచ్చేమో అని నేను 12 ఇస్తున్నాను. ఈ రెక్టిఫైర్ ప్లస్ నుండి ప్లస్ కి ఇవ్వాలి. ఈ రెక్టిఫైర్ మైనస్ నుండి ఈ కెపాసిటర్ మైనస్ కు ఒక వైర్ని ఇవ్వాలి. అలాగే ఈ ఎలక్ట్రోడ్స్ వైర్లను కూడా కనెక్ట్ చేసుకోవాలి, ప్లస్ మైనస్ కి. ఈ టెర్మినల్ అనేది లూజ్ కాంటాక్ట్ లేకుండా టైట్ గా ఫిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆన్ చేసి స్పాట్ వెల్డింగ్ ఎలా అవుతుందో చూద్దాం. ముందుగా స్పార్క్ అనేది ఎలా వస్తుందో చెక్ చేద్దాం. స్పార్క్ అనేది పవర్ఫుల్ గా వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నిక్కిల్ బ్లేడ్స్ కు వెల్డింగ్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్పాట్ చాలా బలంగా పడుతుంది. ఫ్రెండ్స్, ఈ సర్క్యూట్లో హై వోల్టేజ్ మరియు హై కరెంటు ఉంటాయి కాబట్టి అనుభవం ఉన్నవారు మాత్రమే చేయండి. పని చేస్తున్నప్పుడు తప్పనిసరిగా సేఫ్టీ జాగ్రత్తలు పాటించండి. ఇప్పుడు ఈ బ్లేడ్స్ ను తీసి చూస్తే బలంగా అంటుకున్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా సందేహాలు సలహాలు ఉంటే కామెంట్స్లో అడగండి. ఇంకా ఇలాంటి ఎలక్ట్రానిక్స్ ఆటోమేషన్ వీడియోస్ కోసం విఆర్కే టెక్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.